గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. నమస్తే అండి. నమస్తే. మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారు, రేప్స్కి గురవుతున్నారు. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న పిల్లల్ని కిడ్నాప్ చేసో, కాలేజ్ నుంచి వస్తున్న పిల్లల్ని కిడ్నాప్ చేసో, నడి రోడ్డు మీద బస్సుల్లో అత్యాచారం ఘటనలు కూడా మనం చూసాం గతంలో. కానీ దేవాలయాల దగ్గర, గుడుల దగ్గర వచ్చేవాళ్ళు కాస్త భయభక్తులతోనే ఉంటారు. దేవుడు అంటే ఆ భయం ఉంటుంది సాధారణంగా కదా. బయట వాళ్ళు ఎలా ఉన్నా సరే ఆ గుడి లోపలికి అడుగు పెట్టారనుకోండి, ఆ భయము, దేవుడు అంటే భక్తో ఆ కామాంతుల కళ్ళు కూడా మోస్తుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు అరుణాచలంలో జరిగిన ఈ సంఘటన అత్యంత బాధాకరం. మాట కలిపి ఇద్దరి పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఏమంటారు? ఇప్పుడండి అరుణాచలలో పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ ఉన్న వ్యవహారం. ఎక్కువ మంది భక్తులు, వాళ్ళకి భక్తి ఎంత ఉందో తెలియదు కానీ మొత్తానికి అదొక వీకెండ్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకుంటున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఆ మధ్య కోయంబత్తూరు జగ్గి వాసుదేవ్ దగ్గరికి వెళ్ళడము. అయితే జగ్గి వాసుదేవ్ దానికి నేను ఈ రమణ మహర్షి ఆశ్రమానికి మనము పోల్చలేం. కానీ ఏది ఏమైనా అది ఇంకా చాలా ఖరీదైంది. అది చాలా అరిస్టోక్రటిక్ వ్యవహారం. ఏది జగ్గి వాసుదేవ్ది. అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ కట్టాలి. ఇక్కడ అసలు అట్లాంటి పనులు ఏమీ ఉండవు. సరే, ఇప్పుడు మనుషులకి ఏమైపోయిందంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. భక్తి కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. దయచేసి నిజమైన భక్తులు ఎవరు అన్యదా భావించవద్దని ముందే కోరుకుంటున్నా. ఈ భక్తి ఎంటర్టైన్మెంట్ అవ్వటం వల్ల ఏం జరుగుతుంది అంటే, డబ్బులు ఉన్నవాళ్ళు అట్లాంటి కాస్ట్లీ గురువుల దగ్గరికి వెళ్తున్నారు. ఏది జగ్గి వాసుదేవ్, అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. అక్కడ డాన్సులు, ఎవరో ఒక సెలబ్రిటీ వెళ్ళొస్తారు, ఒక ఫోటో పెడతారు, ఒక ఫేమ్ వస్తుంది, మొత్తం అందరూ అక్కడికే వెళ్తారు. మనం చూసాం ఈ మధ్య కాలంలో వస్తున్న తాకిడిని బట్టి వాళ్ళు రేట్లు పెంచేయడం, దేవుణ్ణి కూడా డబ్బులకు అమ్మేస్తున్నారేమో. జగ్గి వాసుదేవ్ దగ్గర అచ్చంగా బిజినెస్ అక్కడ జరిగేది. కానీ రమణ మహర్షి ఆశ్రమంలో అది జరగదు. ఊరికే తిరువణ్ణామలైలో ఆ గిరి ప్రదర్శన అనేది పౌర్ణమి రోజు లక్షలాది మంది వస్తారు. నేను అక్కడికి వచ్చే ఆ గుడి వాతావరణంలో కమర్షియల్గా ఉంది అని నేను అనను. ఈ వెళ్ళే వాళ్ళల్లో కమర్షియల్ యాంగిల్ ఉంటే ఉండొచ్చు. అంటే కమర్షియల్ యాంగిల్ ఇన్ ద మీన్స్ అక్కడ కమర్షియల్ యాంగిల్ అని కూడా అనలేము. కాలక్షేపం యాంగిల్ ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది. ఏది భక్తులకు కూడా, కొంతమందికి, అందరికి కాదు. ఈ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైంది వెళ్ళటం. అసలు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకప్పుడు దేవుడి గురించి భక్తి ఇదంతా ఒక వయసు దాటిన వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు దురదృష్టకరము, చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ భక్తి ఉన్నట్లుగా చేయడము పిల్లల్ని, వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇప్పుడు ఒకళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తిరువణ్ణామల వెళ్ళింది అనుకోండి. ఆమె ఏం చేస్తుంది, వెంటనే అక్కడ ఒక ఫోటో దిగేసేసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. అసలు ఫోటోలు దిగడం కోసం వెళ్ళిన వాళ్ళని చాలా మందిని చూస్తాను. అదే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవటం కోసమే వెళ్ళిన వాళ్ళు చాలామంది. వాళ్ళనే నేను ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ అనేది. ఎందుకు ఈ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ ఎక్కువ అయ్యేసరికి, ఈ నిజమైన భక్తులు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కలిసిపోయేసరికి అక్కడ విపరీతమైన రద్దీ వచ్చేసింది. ఈ రద్దీ వచ్చేసినప్పుడు ఇప్పుడు అక్కడ వీళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళు భక్తులని అనకూడదు, చాలా తప్పు అది. దీనికి ఒక ముఠాగా ఏర్పడ్డారు వాళ్ళు. ఈ ముఠా ఏం చేస్తుంది అని అంటే, అక్కడికి వచ్చిన భక్తులతోటి ఒక్కొక్కసారి కొంతమంది ఆడమగ స్నేహితులు కూడా వస్తున్నారు అక్కడికి. అలా వచ్చిన వాళ్ళని వెళ్తున్నారండి, అలానే అదే వెళ్తున్నారు.
అలా వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో రకంగా పటాయించి వాళ్ళపైన అత్యాచారం చేసిన తర్వాత, అంటే అది వాళ్ళు ఒక పక్కాగా బిజినెస్ లాగా చేసుకున్నారు దాన్ని. అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళిద్దరిని వాళ్ళ దుస్తులు తొలగించి వాళ్ళని వీడియోలు తీయటం. అంటే ఏంటంటే వీళ్ళు బయట ఎక్కడ చెప్పుకోవటానికి కూడా వీలు లేకోకుండా వాళ్ళని ఒక రకంగా ఒక భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. సరే, ఇక వాళ్ళు అత్యాచారం గురించి చెప్పుకుంటామా, వీళ్ళు వీడియోలు తీశారని చెప్పుకుంటామా, ఏం చెప్పుకోవాలో తెలియక నోరు మూసుకుని కూర్చుంటే, పోనీ వాళ్ళని అలా కూడా ఉండనివ్వకోకుండా, జరిగిందేదో జరిగిపోయిందిలే మర్చిపోదామని అనుకోనివ్వకుండా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నంబర్స్ ఎలా దొరికాయో వీళ్ళకి, అప్పుడు నంబర్లు కూడా తీసుకుంటారు. నంబర్లు తీసుకుంటేనే కదా వాళ్ళకి వీడియోలు పంపించగలుగుతారు. ఇగో ఈ వీడియోలు మా దగ్గర ఉన్నాయి, మేము దీనికి రిలీజ్ చేస్తాము అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ₹1,00,000 అడిగితే 4,000 వేశారు. పాపం వాళ్ళ దగ్గర అంతే ఉన్నాయి గౌన్స్. ఇంకా వాళ్ళు ఇంకా కావాలని అడుగుతుంటే ఇంకా చచ్చినట్టు వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు దానిపైన విచారణ చేపట్టే సమయంలో, విచారణ చేస్తున్న సందర్భంలో ఇంకొక కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ఏంటి అంటే ఇట్లాగే ఫ్రెండ్సే వచ్చి అయితే వాళ్ళు ఏదో అక్కడ హోటల్ దగ్గర ఏదో టిఫిన్ చేస్తుంటే వాళ్ళని ఏదో మాయమాటలు చెప్పి ఏదో మొత్తానికి వాళ్ళని కొంచెం దూరంలోకి తీసుకెళ్ళి, అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళి చేసేసి ఆమె దగ్గర ఉన్న చెవులు దుద్దులు తీసేసుకున్నారు. వాళ్ళకి కూడా ఫోటోలు చిత్రీకరించారు. ఇప్పుడు వాళ్ళకి కూడా కాల్ చేసి డబ్బులు కావాలి అని. ఇప్పుడు 2 కేసులు నమోదైనవి. అంటే ఒక ముఠాలాగా ఏర్పడి ఇది దేవాలయాల దగ్గర కూడా వీళ్ళ పని జరిగిస్తున్నారు. ఎప్పుడు ఉంటాయండి క్రౌడ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడో దాకెందుకు, కుంభమేళాలో ఫోటోలు దిగారు కదా చాలామంది మహిళలు. ఫోటో దిగుతుంటే కొంతమంది కుంభమేళాలో ఇప్పుడు స్నానం చేసినప్పుడు దుస్తులు ఒంటికి అంటుకుపోతాయి కదా, ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారైతే భక్తులకి వీళ్ళకి ఏంటి సంబంధం లేదు. కానీ వీళ్ళు ఏదో ఒకటి ప్రతి చోట ఒక వ్యాపారాన్ని వెతుక్కుంటున్నారు. ఇప్పుడు రోడ్డు పైన ఒక అతను వెళ్తున్నాడు అనుకోండి, కొంచెం నిర్మానుష్యంగా ఉందనుకోండి, అతను కొట్టి అతని జేబులో డబ్బులు, అతనుకున్న వాచ్, అతనికున్న ఉంగరము అవి ఇవి తీసేసుకుంటారు. సరే, మగాడు కాబట్టి వాళ్ళు కనుక హోమోసెక్సువల్ కాకపోతే అతను వదిలేస్తారు. ఒకవేళ హోమోసెక్సువల్ అనుకోండి, ఈ దారుణం చేసిన వాళ్ళు, ఈ డబ్బులు కొట్టేసిన వాళ్ళు, అతని పైన కూడా అత్యాచారం చేస్తారు. ఇప్పుడు మహిళ అనుకోండి, ఖచ్చితంగా అత్యాచారం చేయాల్సిన వస్తువు అని వాళ్ళ నమ్మకం అనమాట. డబ్బులు తీసుకోవాలి, అత్యాచారం చేయాలి, ఆ తర్వాత మళ్ళీ బెదిరించి మళ్ళీ డబ్బులు వసూలు చేయాలి. ఇది ఒక పరంపరలాగా కొనసాగిద్దామని అనుకున్నారు. కానీ ఏమనుకున్నారంటే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయర్లే అనుకున్నారు. కంప్లైంట్ చేయర్లే అనుకుంటే వీళ్ళేమో కంప్లైంట్ చేశారు వెళ్ళి. ఇప్పుడు తీగలాగితే డొంక కదిలింది. మొత్తం 11 మందిని గుర్తించారు. ఈ 11 మందిలో 8 మందిని అరెస్ట్ చేశారు. గమ్మత్తు ఏంటంటే దుర్మార్గం, ఈ అరెస్ట్ చేసిన 8 మందిలో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అంటే అసలు ఈ బాలుడు ఎందుకు వచ్చి చేరాడు వీళ్ళల్లో అంటే, ఇప్పుడు ఈ గ్యాంగ్ తోటి పాటు బాలుడు ఉన్నాడు అనుకోండి, ఎవరికి వాళ్ళ మీద అనుమానం రాదు. అందుకని చెప్పి బాలుడిని పక్కన పెట్టుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇవాళ 13 ఏళ్ల బాలులే అత్యాచారాలు చేస్తున్న టైంలో 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేయకుండా ఎందుకుంటాడు? వాడికి వచ్చిన అవకాశాన్ని వాడు వినియోగించుకున్నాడు. ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, అసలు మహిళ యొక్క భద్రత గాల్లో పెట్టిన దీపంలాగా అయిపోయింది. ఇప్పుడు ఏమంటారంటే, మీరు బయటికి ఎందుకు వెళ్తున్నారు, అంత రక్షణ లేదు అనుకున్నప్పుడు అంటారు. గుడికి వెళ్ళినా తప్పే అయిపోయింది. సరే, ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉంటే ఇప్పుడు అత్యాచారాలు చేసిన వాళ్ళల్లో తెలిసిన వాళ్ళే 75-80% మంది అని చెప్పి మన క్రైమ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంట్లో ఉన్న అత్యాచారం చేస్తారు, బయటికి వెళ్ళినా అత్యాచారం చేస్తారు. మరి ఇది ఆగేది ఎట్లా అంటే, మనిషికి జ్ఞానం రానంత వరకు నేను ఏం చేయొచ్చు, నేనేం చేయకూడదు, అందరూ చూసేటప్పుడు ఏం చేయొచ్చు, అందరూ చూడకపోతే ఏం చేయొచ్చు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే పద్ధతిలో మనుషులకి ఏ మాత్రం ఒక మనిషిని నేను బాధ పెడుతున్నానే వాళ్ళు ఎంత బాధపడతారు. ఆ ప్లేస్లో నేనుంటే ఏంటి పరిస్థితి, నన్నే అత్యాచారం చేస్తే ఏంటి పరిస్థితి అని ఒక్క ప్రశ్న వాళ్ళు వేసుకున్నారనుకోండి,
చేయగలుగుతారా? అవును. పైగా వీళ్ళు ఒక ముఠాలాగా ఏర్పడి ఈ ఈ ఈ 16 ఏళ్ల బాలుడిని కూడా వాళ్ళ జట్టులో వేసుకుని వాళ్ళు పరంపర కొనసాగిద్దాం అనుకున్నారు. సరే, కాకపోతే ఒకటి మనకిప్పుడు మొన్న జరిగిన విషయం, తమిళనాడులో జరిగిన విషయానికి 12 ఏళ్ల పాప అత్యాచారం జరిగిన దానికి పోలీసుల్ని ఏ విధంగా విజయ్ శిక్షించాడో, అలాగే అతని మేనిఫెస్టోలో కూడా మహిళల భద్రత గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మహిళలు కూడా అదే విధంగా అతన్ని నమ్మారు. అలాగే అతను మహిళల భద్రతకి సంబంధించే అతను సంతకం పెట్టిన 2వ ఫైలు మహిళల భద్రతకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నిష్పక్షపాతంగా కఠిన శిక్షలు పడతాయని ఆశిద్దాం. విచారణ వేగవంతంగా జరిగి కఠిన శిక్షలు పడాలని కోరుకుందాము. విజయ్ కూడా ఒక రకంగా ఇది ఛాలెంజ్ కిందే ఉంటుంది. ఇది రెండో ఛాలెంజ్ అవుతుంది మహిళల భద్రతకు సంబంధించి. అందుకని మనం ఆశాభావంతో మనం ఉందాము. పైగా ఇంకొకటి, ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడంటే అక్కడికి వెళ్ళకండి. వెళితే ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.